జిల్లా హెచ్ఎంస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జిల్లా ప్రసాద్ గారితో ఉన్నాము. ఈ సార్ అనేది మన బారెంల గ్రామంలోని హై స్కూల్లో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. సార్ నమస్తే అండి. ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల పిల్లలకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, తల్లిదండ్రులకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? నమస్తే సార్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించడం ద్వారా నాణ్యమైన విద్య దొరుకుతుంది. మొదటిసారిగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు కావాల్సినటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఎదుగుదలకు కావాల్సినటువంటి ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఆటల పరికరాలతో పాఠశాలలన్నీ కూడా కలకల్లాడుతున్నాయి. అదేవిధంగా నాణ్యమైన విద్య కోసం టీచింగ్ కొరకు IFB ప్యానెల్స్ ఉన్నాయి. డిజిటల్ విద్యా బోధన జరుగుతుంది. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, లైబ్రరీ రూమ్స్ ఉన్నాయి. విద్యార్థులకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఈ రోజున ప్రతి హై స్కూల్లో కల్పించడం జరిగింది. తద్వారా విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్య, తర్వాత విద్యతో పాటుగా శారీరకమైనటువంటి ఎదుగుదల కూడా విద్యార్థులకి కలుగుతుంది. బుద్ధి వికాసం కూడా ఎక్కువగా పాఠశాలలో ఉంటుంది. దీంతో పాటుగా విద్యార్థులకి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, మధ్యాహ్న భోజనము ఇవన్నీ కూడా మంచి నాణ్యమైనటువంటి రుచికరమైనటువంటి పోషక విలువలు ఉన్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని కూడా విద్యార్థులకి అందించడం జరుగుతుంది. తర్వాత ఈ వేసవికాలం మొత్తం మే నెలలో కూడా మా హెడ్ మాస్టర్స్ ఉపాధ్యాయుల సహకారంతో గ్రామాలలో అందరూ కూడా బడిబాట కార్యక్రమము, సర్పంచుల యొక్క సహకారము, ప్రజాప్రతినిధుల యొక్క సహకారంతో తల్లిదండ్రులందరినీ కూడా కలిసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచడం కోసం బడిబాట కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు కదండి, బ్యాగులు ఇస్తాం, స్కూళ్ళు అదేవిధంగా షూ ఇస్తాం, ఇవి చెప్పారు. ఇవి కూడా త్వరలోనే రాబోతున్నాయి. మన ప్రతి పిల్లానికి ఒక స్కూల్ కిట్ ఇవ్వడానికి సన్నాల ఏర్పాటు జరుగుతున్నాయి. త్వరలోనే అవి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో DO గారి ద్వారా మాకు అందుబాటుతాయని మేము అనుకుంటున్నాం. సార్, అదేవిధంగా ప్రీ ప్రైమరీ స్కూల్ ఉన్నాయి కానీ ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్కి ఎలాంటి అర్హతలు ఉన్నాయి, ఎలాంటి ఎంత మెరిట్ మూలం తీసుకుంటారు? ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేవి ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయబడడం జరిగింది. మన సూర్యాపేటలో 91 ప్రాథమిక పాఠశాలలకు ప్రీ ప్రైమరీ మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రీ ప్రైమరీ టీచరు ఒక ఆయాకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో DO గారు MAO ద్వారా అప్లికేషన్ కూడా స్వీకరించడం జరిగింది. త్వరలోనే వాళ్ళ రిక్రూట్మెంట్ కూడా అయిపోయి పాఠశాలలోకి వస్తారు. అయితే ఈ సందర్భంలో ప్రీ ప్రైమరీ మంజూరైనటువంటి అన్ని పాఠశాలల్లో కూడా అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. సార్, ఈ మన ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్కి ఓపెన్ టెస్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబులేనా? ఇంటర్ అంటే టీచర్కి ఇంటర్మీడియట్ పాస్ మినిమం క్వాలిఫికేషన్గా పెట్టారు. తర్వాత ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళకి అత్యధిక ప్రియారిటీ ఇస్తున్నారు. మార్క్స్ మెరిట్ ప్రకారం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పారదర్శకంగా ఈ రిక్రూట్మెంట్ జరగబోతుంది. ఓకే, చూస్తున్నారు కానీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే ఎలాంటి సదుపాయాలు ఉన్నాయో అందుకని తల్లిదండ్రులను ఒకసారి ఆలోచించి తల్లిదండ్రులందరూ ప్రభుత్వ పాఠశాల మీ పిల్లలు పంపించి వాళ్ళ భవిష్యత్తుని బంగారుగా దిద్దాలని కోరుకుంటున్నాము. చూస్తున్నాం. థ్యాంక్ యూ.